చేసినటువంటి ఊరు. నేను గృహస్థాశ్రమంలో ప్రవేశించి గృహస్థుగా జీవితం ప్రారంభం చేసినటువంటి ఊరు. ఆ పైన నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఊరు. అటువంటి ఊరిలో మూడవసారి సంపూర్ణ రామాయణ ప్రవచనాన్ని చేసే అదృష్టాన్ని భగవంతుడు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. శ్రీరామాయణ కావ్యం ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణం మనుష్యుల యొక్క జీవితాలు ఎట్లా ఉండాలి, నీతి నియమాలు, ధర్మం, వాటి విలువల గురించి పట్టాభిషేకం చేసి మాట్లాడుతుంది. శ్రీరామాయణం బాగా అర్థమైతే, శ్రీరామాయణం చదువుకుంటే, శ్రీరామాయణం మీద అనురక్తి పెరిగితే మనిషి జీవన విధానంలో మౌలికమైన మార్పులు వచ్చి తీరుతాయి. ఒక శిలని శిల్పంగా శిల్పి ఎలా చెక్కుతాడో రామాయణ పఠనం, రామాయణ ప్రవచన శ్రవణం, రామాయణమునందు భక్తి మనిషిని సంస్కారవంతుడిగా తీర్చిదిద్దుతాయి. ఒక మనిషి తీర్చిదిద్దబడడానికి, మనిషికి కావలసిన సంస్కారములను అందించడానికి శ్రీరామాయణం కన్నా గొప్ప కావ్యం, అంత తేలికగా అర్థమయ్యే కావ్యం ఇంకొకటి ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే కేవల బోధ చేస్తే అన్నింటినీ జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం కావచ్చు. కానీ శ్రీరాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడై, రాశీభూతమైన ధర్మమై ఈ భూమి మీద నడయాడాడు. ఆయన ఏది చేశాడో, అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ఎట్లా ప్రవర్తించాడో అదే ధర్మం. అందుకే రామాయణ కావ్యం బాగా చదువుకుంటే ధర్మం ఎంత గొప్పదో, ధర్మం మనిషిని ఎంత రక్షిస్తుందో అర్థమవుతుంది. అటువంటి ధర్మాన్ని అసలు లోకంలో ముందు అందించాలి అంటే గురువుది ఎనలేని ప్రాధాన్యత. భగవంతుని యొక్క ఉనికి తెలియాలన్నా కూడా గురువు లేకుండా భగవంతుని యొక్క ఉనికి తెలిసే అవకాశం లేదు. అందుకే భగవంతుడు కూడా నిజానికి తన గురించి తాను తెలియచెప్పడానికి మనుష్యలోకంలో గురువుగానే ప్రవర్తించాడు. మీరు అందుకే భగవంతుని యొక్క ఏ రూపాన్ని పరిశీలించండి, గురువుగా ఉంటాడు. పరమశివుడు దక్షిణామూర్తిగా ఉండి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే అని చిన్ముద్ర పట్టి మౌన వ్యాఖ్యతో లోకానికందరికీ జగద్గురువుగా కూర్చుని జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. అట్లాగే కృష్ణ పరమాత్మ అర్ధరాత్రి వేళ జన్మించి అజ్ఞానమనే చీకటిని పోగొట్టడానికి ఒక దీపంగా వెలిగాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటారు. ఆయన గురువుగా ఉండి ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతని లోకానికి అందించాడు. సరే, భగవతిని గురుమండల రూపిణి అని పిలుస్తారు. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి ఇవన్నీ గురుస్వరూపాలు. అమ్మవారు గురుమండల రూపిణి. మీరు ఏ భగవత్ స్వరూపాన్ని చూసినా గురువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు భగవంతుడు గురువుగా రాకపోతే, గురువుగా లోకానికి విజ్ఞానాన్ని అందించకపోతే భగవంతుని ఉనికి తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకే కరచరణాదులతో కూడి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం కష్టమేమో కానీ కరచరణాదులతో ఈ భూమి మీద తిరుగాడేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన గురువు యొక్క గొప్పతనం, గురువు యొక్క దర్శనం, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి గురువు సాక్షాత్తు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమైన పరబ్రహ్మమేనని గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మొట్టమొదట ఏ పని చేసినా మొదటి నమస్కారం ఎవరికి అంటే గురువుగారికి. తెల్లవారి లేస్తూ మొట్టమొదటి స్మరణ ఎవరి గురించి అంటే గురువు యొక్క చరణముల గురించి. రాత్రి నిద్రపోయేటప్పుడు స్మరించేది గురువుని. నిజానికి గురువు కన్నా గొప్పవాడు లోకంలో ఉండడు. గురు స్మరణ కన్నా మంగళాచరణం ఉండదు. గురువుగారిని స్మరించడం, గురువుగారి వైభవాన్ని తలుచుకోవడం, ఆయన చేసిన ఉపకారం మనసులో మెదలడమే చాలా గొప్ప మంగళాచరణం. శ్రీరామాయణ కావ్యం ఆ గురుస్మరణ చేత ప్రారంభం అవడం గొప్ప విశేషం. రాముడు నరుడిగా వచ్చాడు.
నరుడిగా వచ్చినటువంటి రాముడు కూడా గురువుల చేత చెక్కబడ్డాడు. ఒక మనుష్యుడిగా వచ్చినప్పుడు ఆ మనుష్యుడికి విలువలు సంతరించుకునేటట్టుగా చెయ్యాలి అంటే అది గురువు వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మిగిలిన అవతారాలలో కన్నా శ్రీరామ అవతారంలో గురువుల యొక్క ప్రభావం రాముడి మీద ఎంత ఉంది అన్నది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలు పరిశీలిస్తే బాగా అర్థమవుతుంది. అందున బాలకాండలో వశిష్ఠ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని ఎంత గొప్పగా చెక్కి పరిపూర్ణమైన మనుష్యుడిగా తయారు చేశారు అన్నది అర్థమవుతుంది. అందుకే అసలు గురువుగారి యొక్క స్మరణతో, గురువుకి నమస్కారంతో, గురువైభవ ప్రస్తావనతో శ్రీరామాయణం ప్రారంభమైంది. బాలకాండ యొక్క మొట్టమొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం అని. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి గురుస్థానంలో ఉన్నారు, వాల్మీకి మహర్షి శిష్యస్థానంలో ఉన్నారు. ఆ వచ్చినటువంటి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆయన తపస్వాధ్యాయ నిరతం, ఆయన గొప్ప తపస్వి. నారదుడు గొప్ప తపస్వి అన్న మాట అన్నప్పుడు తపస్సు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తపస్సు అంటే అన్నిటినీ విడిచిపెట్టేసి ఎక్కడో అరణ్యంలోకి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని కూర్చోవడమో, కేవలంగా ఇంద్రియాల్ని అరికట్టి కూర్చోవడం ఒక్కటే తపస్సు అని ఎక్కడా చెప్పబడలేదు. తపస్సు అన్న మాటకి అర్థం తన కర్తవ్యతానిష్టని తాను చెయ్యగలగడం, తన శరీరం యొక్క విలువని మొట్టమొదట తాను గుర్తించగలగడం. కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు, శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ఈ శరీరానికి వేదాంత శాస్త్రంలో చిజ్జడ గ్రంథి అని పేరు. ఇది తనంత తాను జడం. చిత్తు దీన్ని వదిలిపెట్టేసింది అనుకోండి, చైతన్యం వదిలిపెట్టేస్తే కాష్టభూతాని జిజ్ఞిరి అంటారు ఉత్తరాఖండలో. ఒక కర్ర ఎలా పడిపోతుందో ఈ శరీరం కూడా అలాగే పడిపోతుంది. ఇక ఆ తర్వాత అది దేనికి పనికిరాదు, అంత్యేష్టి సంస్కారం చేసేయాలి. కానీ ఆ చైతన్యముతో కూడి ఉన్నంత కాలం ఈ శరీరము ధర్మమును ఆచరించడానికి చాలా గొప్ప ఉపకరణం. అసలు ఈ శరీరమన్న ఉపకరణము యొక్క విలువ తెలియాలి. తెలిసి దీన్ని నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడానికి వీలుగా శరీరాన్ని సిద్ధం చేసి ఉంచుకొని దాని విలువ తెలుసుకోగలగాలి. అందుకొరకు ఈ శరీరం అన్నవికారం కాబట్టి సాత్వికమైన ఆహారము, భగవదర్పిత ఆహారము, మితాహారము, దైవర్పిత ఆహారము అని కొన్ని లక్షణములు కలిగిన ఆహారము చేత పోషిస్తారు. కేవలము ఇంద్రియములకు వశపడకుండా శరీరాన్ని ధర్మం ఆచరించడానికి అత్యుత్తమమైన ఉపకరణంగా భావించి దాన్ని నిలబెట్టుకోవడానికి, అది మనకి ఉపకరించడానికి వీలుగా అది సత్వగుణంతో నిండి ఉండేటట్టుగా చూసుకోవడానికి తగినటువంటి రీతిలో శరీరాన్ని సిద్ధం చేసుకోవడం తపస్సులలో అంతర్భాగం. అట్లాగే ఒక వ్యాపారం చేసే వ్యక్తి మొట్టమొదట పెట్టుబడి ఏది పెడతాడంటే తన దగ్గర ఉన్నది పెడతాడు. తను ఏ పెట్టుబడి పెట్టకుండా తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వినియోగించకుండా ఇతరులను పెట్టుబడి పెట్టమంటే ఆ వ్యక్తిని నమ్మరు. తన దగ్గర ఉన్నదంతా పెట్టుబడి పెట్టాడనుకోండి, నమ్మి మిగిలిన వాళ్ళు భాగస్వాములుగా చేరుతారు. మనిషికి ధర్మం ఆచరించడానికి మొట్టమొదటి సాధనం ఏది అంటే శరీరమే. ఈ శరీరము చేతనే గొప్ప తపస్సు ఒకటి నిర్దేశింపబడింది. ఏది ఆ తపస్సు అంటే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, దేవద్విజగురు ప్రజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య అహింసాచ శారీరం తప ఉచ్యతే. శరీరంతో చేసేటటువంటి తపస్సు అన్న మాటకి అర్థం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతారాధన చెయ్యవలసినది చేసి తీరాలి. ఏ ఆశ్రమంలో ఉండే నియమాన్ని ఆ ఆశ్రమంలో పాటించడమే ధర్మం. ధర్మం అన్నది ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆశ్రమం మీద ఆధారపడుతుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఒకరి ధర్మాన్ని వేరొకరు ఆచరించడం ధర్మభ్రష్టత్వం. బ్రహ్మచారి గృహస్థులా బ్రతకకూడదు,
గృహస్థు వానప్రస్థు కావచ్చేమో కానీ వానప్రస్థు కాకుండా వానప్రస్థులా ఉండకూడదు. గృహస్థు సన్యాసిలా బ్రతకకూడదు, సన్యాసి గృహస్థులా బ్రతకకూడదు. ఎవరి ఆశ్రమానికి తగినట్టుగా వారు నియమ పరిపాలన చేయడానికే ధర్మము అని పేరు. అటువంటి ధర్మంలో ప్రధానంగా గృహస్థుకి సంబంధించిన ధర్మాలనే శాస్త్రములు ఎక్కువగా మాట్లాడతాయి. ఎందుకనంటే మిగిలిన అన్ని ఆశ్రమాలు కూడా గృహస్థాశ్రమం మీద ఆధారపడతాయి. సన్యాసి కూడా యథార్థానికి తన శరీర పోషణ కొరకు గృహస్థు మీద ఆధారపడ్డాడు. నేను చెప్పడం కాదు, రామాయణంలో రాముడే చెప్తాడు, అన్ని ఆశ్రమాలలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్థాశ్రమమే. గృహస్థాశ్రమం కన్నా గొప్ప ఆశ్రమం ఇంకొకటి లేదు అని చెప్తాడు రాముడు. అంత గొప్పదైన గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి తన శరీరంతో మొట్టమొదట చేయగలిగిన ధర్మం ఏది అంటే దేవతల యొక్క సేవ. అంటే ప్రతిరోజు దేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి మనం చెయ్యవలసినటువంటి పూజ. ఆ పూజ ఏది ఉంటుందో అది నిర్లక్ష్యం లేకుండా శ్రద్ధతో నిర్వర్తించాలి. అట్లాగే పెద్దలైనటువంటి వారిని సేవించడం, గురువుల్ని సేవించి గురువుల దగ్గర మంచి మాటలు వినడం, ప్రాజ్ఞులైన వారు విషయ పరిజ్ఞానం ఉన్నవారిని పూజించి వారి దగ్గర నుండి విషయములు తెలుసుకుని వారు ప్రవర్తించే విధానాన్ని పరిశీలించి మనం కూడా అట్లాగే ప్రవర్తించడం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే అంటాడు గీతాచార్యుడు. పెద్దలైన వారు ఎట్లా ప్రవర్తిస్తున్నారో లోకం దాన్ని మార్గదర్శనంగా తీసుకుని అట్లాగే ప్రవర్తిస్తుంది. అట్లాగే శౌచం, బాహ్య శౌచం, అంతఃశౌచం. శరీరాన్ని శుచిగా ఉంచుకోవడం, మనసుని ఎప్పుడూ కూడా శుచిగా ఉంచుకోవడానికి మంచి విషయాలతో సంగమును పొంది ఉండడం. ఆర్జవం అంటే రుజుత్వం. మనిషి మనసులో ఏదుందో దానిని మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండడం అని నేను ఎందుకన్నానంటే ముందు ప్రయత్నం మొదలు పెడితే తర్వాత మనసులో ఉన్నది మాట్లాడడం అభ్యాసం కావచ్చు. మనసులో ఉన్నదే మాట్లాడడం, ఏది మాట్లాడాడో అదే చెయ్యడం తప్ప ఒక మాట మాట్లాడడం, ఆ మాట కార్యరూపం దాల్చకుండా ఉండేటట్లుగా ప్రయత్నం తెర వెనక చెయ్యడం, ఇటువంటివి చెయ్యకుండా ఉండాలి మనిషి. తాను ఏది మాట్లాడాడో అది చెయ్యాలి, తాను ఏది చేస్తున్నాడో అదే మాట్లాడాలి, అదే మనసులో భావన చెయ్యాలి. దానికి రుజుత్వం అని పేరు. అటువంటి రుజుత్వాన్ని పొందడం బ్రహ్మచర్యం, అహింసాచ. బ్రహ్మచర్యం రెండు విధాలు. ఒకటి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాటించేది బ్రహ్మచర్యమే. గృహస్థాశ్రమంలో ఉండగా కొన్ని నియమములను పరిపాలించి గృహస్థ జీవితాన్ని నిర్వర్తించడం కూడా బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. అది ఋష్యశృంగోపాఖ్యానంలో వస్తుంది కూడా. కాబట్టి అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం. అహింసాచ, సాధ్యమైనంత వరకు తన మాట చేత కానీ చేత చేత కానీ ఇతరులకు బాధ కలగకుండా చూసుకుని ప్రవర్తించడం. శారీరం తప ఉచ్యతే, శరీరంతో చేసే తపస్సు అంటారు. అటువంటి తపస్సుకి మొట్టమొదట గుర్తెరగవలసినది ఏది అంటే తన శరీరము యొక్క విలువ తాను తెలుసుకుంటాడు. శరీరానికి పెద్ద ఇబ్బంది కల్పించేది ఏది అంటే ఇంద్రియం. ఇంద్రియాల్లో ప్రధానంగా రసేంద్రియం నాలుక. కడుపు నిండిపోయినా ఇంకా పదార్థం అక్కరలేకపోయినా రుచిగా ఉంది కాబట్టి ఇంకా పెట్టు ఇంకా పెట్టు అని తాత్కాలికంగా నాలుక మీద పదార్థం ఉన్నంతసేపు రుచిని అనుభవించడం కోసమని ఎక్కువ తినేసిన కారణం చేత శరీరమునకు ఆరోగ్యము భంగమైపోతుంది. అట్లా కాకుండా ఉండడానికి పూర్వం కృచ్ఛ చాంద్రాయణాది వ్రతములని చేసేవారు. అంటే పౌర్ణమి నాడు పూర్ణంగా భోజనం చేస్తారు. ఇంకా అక్కడి నుంచి కృష్ణపక్షం ప్రారంభమవుతుంది కాబట్టి ఒక్కొక్క పక్షంలో ఒక్కొక్క కబళం తగ్గించేస్తారు, ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య వచ్చేటప్పటికి పూర్ణంగా ఉపవాసం. మళ్ళీ శుక్లపక్షం వచ్చినప్పుడు ఒక్కొక్క కబళం పెంచుకుంటూ వెళ్ళి పౌర్ణమి నాడు పూర్ణంగా భోజనం చేస్తారు. అట్లా కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తూ ఉండడం. నిత్య నైమిత్తిక తిథుల యందు జాగరూకుడై వాటిని నిర్వర్తించడం. నిత్యతిథి నిర్వర్తించుట అంటే ప్రతిరోజు తాను చేయవలసిన కర్మ తాను
ప్రతిరోజు చెయ్యవలసిన సంధ్యావందనం కానీ, తాను ప్రతిరోజు చెయ్యవలసిన దేవతార్చన కానీ, తాను చేయవలసిన పంచయజ్ఞాలు కానీ విడిచిపెట్టకుండా శ్రద్ధతో నిర్వర్తించడాన్ని తపస్సు అని పిలుస్తారు. ఆ నిత్యకర్మలు చేయడం నిమిత్తముగా ఏర్పడినది నైమిత్తిక తిథి. భగవంతుడికి కూడా పుట్టినరోజులు ఉంటాయి. అంటే ఆయన అవతారముగా భూమి మీదకు వచ్చినటువంటి రోజులు. శ్రీరామనవమి, ఆ రోజున ఏం చెయ్యాలో శాస్త్రాలు చెప్తాయి. శ్రీకృష్ణాష్టమి, ఆ రోజున ఏం చెయ్యాలో శాస్త్రాలు చెప్తాయి. ఆ రోజున ఏం చెయ్యాలో దాన్ని ఆచరించడం, ఇవన్నీ కూడా తపస్సు కిందకే వస్తాయి. అట్లాగే ఇంద్రియములనన్నిటినీ కూడా అరికట్టి శరీరాన్ని మనసుని వశం చేసుకొని ఆ మనసుని ప్రయత్నపూర్వకంగా వెనక్కి తిప్పి ఆత్మయందు కలిపేసిన కారణం చేత ఇక రెండవదన్న భావన లేకుండా శరీరము జడీభూతమైపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి నిలబడిపోగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించగలగడం. అక్కడ ఇక శరీర స్పర్శ లేని స్థితి. శరీరాన్ని ఆధారం చేసుకుని మొదలుపెట్టి ఇక శరీర స్పర్శ లేని స్థితికి చేరుతాడు. అది ఎట్లా ఉంటుంది అంటే, వివేకానందుడి మాటల్లో చెప్పాలి అంటే, బాగా ఎత్తుమించి దూకడం అభ్యాసం చేసేటటువంటి వ్యక్తి ఒక పొడుగాటి కర్ర పట్టుకుని పరిగెత్తి 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 వచ్చి అడ్డంగా ఉన్న కర్ర మించి దూకేటప్పుడు చేతిలో ఉన్న కర్రని భూమికి అదిమి పట్టి శరీరాన్ని పైకెత్తి కర్ర మించి అటు పడిపోతున్నప్పుడు కర్రని ఇటు వదిలిపెట్టి తాను అటు పడిపోతాడు. అట్లా ఏ శరీరంతో తాను సాధన చేశాడో సమాధి స్థితికి చేరినప్పుడు ఆ శరీరము గురించినటువంటి స్పర్శ, ఆ శరీరమును గురించినటువంటి ఆలోచన నశించిపోయి తాను ఆత్మగా నిలబడిపోగలిగినటువంటి స్థితి. అష్టాంగ యోగంలో 8వ మెట్టుని సమాధి స్థితి అంటారు. మహానుభావుడు శంకరాచార్యుల వారు యోగతారావళిలో అటువంటి సమాధి స్థితి ఎట్లా ఉంటుందో వర్ణిస్తారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే సిద్ధిం తథావిధ మనో విలయాం సమాధౌ గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్ అంటారు. ఈయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఈయన కదలడు అని మొట్టమొదట ఏది నమ్ముతుంది అంటే పెరుగుతున్న తీగ నమ్ముతుంది. నేను నిశ్చలంగా అట్లాగే కూర్చున్నా, ఈయన కదిలిపోతాడు, ఈయన సమాధి స్థితిలో లేడు, ఈయన కదలకుండా కూర్చున్నాడంతే అని తీగ నా పక్కకు వచ్చి నన్ను అల్లుకోదు. ఆ పక్కకి వెళ్ళి చిన్న బెడ్డ ఉంటే దాన్ని అల్లుకుంటుంది, పడిపోయి ఒక పుల్ల మొక్క ఉంటే దాన్ని అల్లుకుంటుంది. సమాధి స్థితిలోకి వ్యక్తి వెళ్ళిపోయాడు, ఇక ఆయన కదలడన్న విషయాన్ని మొదట ఏది నమ్ముతుందంటే తీగ నమ్ముతుంది. నమ్మి తీగ ఒంటినంతటినీ చుట్టుకుంటుంది. గాత్రం యదా మమలతాః పరివేష్టయంతి, తీగలు చుట్టుకున్న తర్వాత అప్పుడు కర్ణే యదా విరచయంతి ఖగాశ్చ నీడాన్, పక్షులు నమ్మి చెవులలో పుల్లలు పెట్టి గూళ్ళు పెట్టి గుడ్లు పెట్టి పొదిగి సంసారం చేస్తాయి. అయినా కూడా ఆయనకి ఏమీ తెలియదు. అటువంటి సమాధి స్థితి కలగాలి అంటే అది శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలలో తొందరగా జరుగుతుంది అని శంకరాచార్యుల వారు శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే అన్నారు. శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ కొండ గుహలలో నాకు ఇటువంటి సమాధి స్థితి ఎప్పుడు కలుగుతుందో అని అన్నారు. అటువంటి స్థితిని పొందగలగడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదున్నదో అది శరీరం దగ్గర ప్రారంభం అవుతుంది కాబట్టి అది కూడా తపస్సే. అట్లాగే నిజానికి మనిషి యొక్క జీవితాన్ని కానీ పునర్జన్మని కానీ నిర్ణయించేది ఎవరు అంటే మనసు. మనసు అంత శక్తివంతం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి మనసే మనిషి బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. శరీరంలో అవయవాల్ని చూపించమంటే వైద్యుడు చూపిస్తాడు, కర్ణభేరిని చూపిస్తాడు, కంటి వెనక ఉన్న రెటీనాని చూపిస్తాడు, హృదయాన్ని చూపిస్తాడు, కాలేయాన్ని చూపించగలడేమో కానీ మనసుని చూపించమంటే చూపించలేరు. అది సూక్ష్మ శరీరం, సంకల్ప వికల్ప సంఘాతం. ఎప్పుడూ అందులోంచి ఆలోచనలు పుడుతుంటాయి, కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, పాత ఆలోచనలు జారిపోతుంటాయి. అటువంటి మనసుని చూపించలేరు. అటువంటి మనసుని సౌమ్యంగా ఉంచుకొని ఉద్వేగం పొందకుండా
అది ఎప్పుడూ కూడా మంచి పనుల యందు అనురక్తమయ్యేటట్టుగా, నిర్మలంగా ఉండేటట్టుగా ప్రయత్నపూర్వకంగా సాధన చేయడానికి తపస్సు అని పేరు. అంతేగాని తపస్సు అంటే అన్నిటినీ విడిచిపెట్టేస్తేనే తపస్సు అవుతుందని ఎక్కడా చెప్పలేదు. తపస్సు అన్నది సాధన యందు అంతర్భాగంగా ఎంత గొప్పగా చెయ్యాలో చెప్పారు. అందులో మనప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మానసికమైన తపస్సు అన్న మాటకు అర్థం నిర్మలమైనటువంటి మనసుతో ఉండడం. నిర్మలమైన మనసు అంటే ప్రతిదానికి అతిగా స్పందించకుండా ఉండగలిగిన స్థితి. అందరి పట్ల ఆదరభావంతో ఎవరి గురించి మనసులో ఆలోచన వచ్చినా ముందు మంచిగా ఆలోచించగలగడం. ఒకవేళ ఆయన గురించి అలా ఆలోచించడం సాధ్యం కాదు అనుకుంటే ఇప్పుడు వేరొక రీతిలో ఆలోచించి నేను పాపం మూట కట్టుకోవడం ఎందుకని ఆలోచించకుండా తన మనసుని తప్పించగలగడం. క్రూర స్వభావం లేకుండా చూసుకోవడం. ఇతరులను బాధ పెట్టి మనం ఎట్లా ప్రయోజనం పొందుదామన్న ఆలోచన మనసులో ప్రవేశించకుండా చూసుకోవడం. అట్లాగే దైవం గురించి, ధర్మం గురించి, శాస్త్రం గురించి నిరంతరం ఆలోచన చేస్తూ ఉండడం. మాటలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో పరిశీలిస్తూ మాట యొక్క విలువని తెలుసుకుంటూ, వేదం అంటుంది వాక్కు అగ్నిహోత్రం. అగ్ని ఎలా అయితే ఇతర వస్తువుని కాల్చేస్తుందో వాక్కు అజ్ఞానాన్ని కాల్చేస్తుంది. ఆ వాక్కు యొక్క వైభవాన్ని తాను మౌనంగా ఉండి తెలుసుకోవడం. మౌనంగా ఉండడం కోసం సద్గ్రంథ పరిశీలనం చేస్తూ ఉండడం. అట్లాగే మనసుని నిగ్రహించగలగడం. విచ్చలవిడితనంతో మనసు అటు ఇటు పరిగెత్తకుండా నిగ్రహించి దానికి మంచి మంచి విషయాల్ని ఆలంబనంగా ఇచ్చి ఎప్పుడూ అవి పట్టుకునేటట్టుగా చూడడం. ఒక రామాయణం చదువుకోవడమో, భారతం చదువుకోవడమో, భాగవతం చదువుకోవడమో జీవితంలో ప్రధానమైనటువంటి లక్షణంగా తయారైందనుకోండి. ప్రతిరోజు అది చదువుకోవడం అన్నది అలవాటైపోతే మనసు తనంత తాను కోరుకుని చదవడం మొదలు పెడుతుంది. ముందు అభ్యాసంతో మొదలు పెడితే క్రమక్రమంగా మనసు అనురక్తమవుతుంది. అనురక్తమై భావశుద్ధిని పొందుతుంది. అట్లా ప్రయత్నం చెయ్యడం, ఇవన్నీ కూడా మనసుకి సంబంధించినటువంటి తపస్సు. అట్లాగే 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఎవ్వరికీ ఇవ్వనిది మనిషికి మాత్రమే ఇచ్చినది వాక్కు. ఆ వాక్కు అంత గొప్పది. కేవలము మాట చేత మనిషి ధరించిపోతాడు. భగవన్నామం చెప్పగలిగితే చాలు. హరునకు అవ్విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కంజకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. భగవన్నామం నాలుక మీద నర్తించినటువంటి కారణం చేత సమస్త పాపములు క్షయమవుతున్నాయి. ఎంత కష్టంలో ఉన్న వ్యక్తి కూడా ఒక్క మాట చేత ఊరట పొందుతాడు. ఒక మంచి మాట వినపడితే ఎంత పాడైపోతున్న వ్యక్తి ఉత్తమమైనటువంటి పదంలో ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. మాట విలువ తెలుసుకుంటే మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అర్థమవుతుంది. అందుకే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. కృష్ణ భగవానుడు భగవద్గీతలో అంటాడు, అనుద్వేగకరం వాక్యం, ఇతరుల మనసుకి బాధ కల్పించేటటువంటి మాట మాట్లాడకుండా తనని తాను నిగ్రహించుకోగలగడం. సత్యం ప్రియహితంచయత్, మాట్లాడే మాట సత్యమై ఉండాలి, ప్రియమైనదై ఉండాలి. సత్యం మాట్లాడుతున్నాను కదా అని ఇతరులకు అప్రియమైనదైతే మాట్లాడకుండా ఆపడానికి ప్రయత్నించడం మంచిది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. మాట మీద అన్ని నియమాలు చెప్పింది శాస్త్రం. సత్యం బ్రూయాత్, సత్యమే మాట్లాడు. సత్యం మాట్లాడమన్నారు కదా అని ఇన్నాళ్ళకి అవకాశం వచ్చిందని అవతల వాళ్ళు మనసు బాధపడేటటువంటి సత్యాన్ని తొందరగా వెళ్ళి చెప్పేసే ప్రయత్నం చేయకు. ప్రియం బ్రూయాత్, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్.
అట్లాగని చెప్పమన్నారు కదా అని, ప్రియంగా చెప్పమన్నారు కదా అని ప్రియంచ నానృతం బ్రూయాత్, అబద్ధాలు చెప్పి అవతల వాళ్ళ మనసుని సంతోషపెట్టానని మాత్రం అనకు. సత్యం చెప్తున్నాను కదా అని చెప్పి అప్రియమైన దాన్ని తొందరపడి చెప్పేయడానికి ప్రయత్నం చేయకు. ఇన్ని నియమాలు చెప్పడానికి కారణం 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప వేరొక ప్రాణికి భగవంతుడు మాట ఇవ్వకపోవడం. ఆ మాట అగ్నిహోత్రం. అటువంటి మాట విలువ తెలుసుకొని ప్రయత్నించడం. సత్యం ప్రియహితంచయత్, హితమైనటువంటి మాటలు మాట్లాడటం. అవతల వారి యొక్క పరిస్థితిని తెలుసుకొని వారు ఉద్ధరణ పొందడానికి వారి ఆశ్రమానికి తగినది, వారి ప్రాయమునకు తగినది, వారి సమర్థతకు తగినది, వారు అనుష్ఠించగలిగిన విషయాలను మాత్రమే మాట్లాడాలి తప్ప అవతల వారి మనసు ఆ మాటలు విన్న కారణం చేత కర్తవ్య విమూఢులయ్యే మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి. కాబట్టి హితము కలగాలి మాట్లాడితే తప్ప ప్రియముగా ఉంది అన్నట్టుగా హితము కానిది మాట్లాడి అవతల వాళ్ళ కర్తవ్యాన్ని పాడు చేయకూడదు. సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ, వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయములు వాటి గురించి పరిశీలిస్తూ ఉండడం, వాటిని తెలుసుకుంటూ ఉండడం. వాంగ్మయం తపవుచ్యతే, అటువంటి మాటలు కూడా తపస్సే. కాబట్టి తపస్వి అన్నప్పుడు తపస్వాధ్యాయ నిరతం అంటే మహానుభావుడైనటువంటి నారద మహర్షి ఇటువంటి తపస్సు చేస్తూ ఉంటారు అని తప్ప ఎప్పుడూ ఎక్కడో కూర్చుని ఏదో సమాధి స్థితిలో మాత్రమే ఉంటారు అని కాదు. అట్లా ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఎవరుంటాడో ఎప్పుడూ తనని తాను పరిశీలించుకుంటూ శరీరాన్ని, మనసుని, వాక్కుని, నిత్యకర్మల్ని నియంత్రించుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటాడో ఆయన కన్నా గొప్ప తపస్వి లోకంలో ఉండడు. నారదుడు అటువంటి తపస్వి. కాబట్టి ఆయన తపస్వాధ్యాయ నిరతం. అటువంటి తపస్సుని పొందినటువంటి వాడు స్వాధ్యాయ నిరతుడు. అంటే ధర్మం తెలుసుకోవాలి అంటే లోకంలో 5 ప్రమాణాలు ఉంటాయి. మొట్టమొదటిది శృతి. వేదం అంత గొప్పగా ఎందుకు చదువుతుంటారు అంటే వేదము చేతనే ధర్మం తెలుస్తుంది. ధర్మం చెప్పడానికి మొట్టమొదటి అధికారం ఎవరిది అంటే వేదం. అటువంటి వేదం అపౌరుషేయం, ఒకరి చేత రచింపబడినది కాదు, అది ఈశ్వర వాక్కు. నేను మాట్లాడాలి అంటే నా ఊపిరిని వాక్కుగా మార్చాలి. నా ఊపిరే నేను. నా ఊపిరి ఆగిపోయిందనుకోండి నేను లేను. నా ఊపిరి నా వాక్కుగా మారుతోంది అంటే నేనే నా వాక్కు. నా వాక్కుకి నాకు భేదం లేదు. వేదము భగవంతుని యొక్క ఊపిరి అంటే వేదమునకు భగవంతునికి భేదం లేదు. అందుకే అది ఇతరుల చేత రచింపబడినది కాదు, అపౌరుషేయం, భగవంతుడే చెప్పినది వేదం. అందుకే ధర్మం ఎవరు చెప్పాలి అంటే భగవంతుడు చెప్పాలి. అందుకే వేదము మొదటి ప్రమాణం. మనం వేదమంతా చదువుకోలేమోనని వేదంలో ఉన్న ప్రధానమైన ధర్మ సంబంధమైన విషయములను క్రోడీకరించి ఋషులు మనకిచ్చారు. అవి స్మృతి గ్రంథములు అంటారు. అత్రి ఇస్తే అత్రి స్మృతి, యాజ్ఞవల్క్యుడిస్తే యాజ్ఞవల్క్య స్మృతి, గౌతముడిస్తే గౌతమ స్మృతి, స్మృతి గ్రంథములు అంటారు. కాళిదాస్ అంటాడు శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు. ఆవు వెనక దూడ ఎలా వెడుతుందో అట్లా వేదం వెనక స్మృతి గ్రంథాలు పెడతాయి. వేదములలో ఉన్న విషయాన్ని స్మృతులు చెప్తాయి. 3వ ప్రమాణం పురాణం. పురాణం చరిత్ర కాదు. చరిత్ర అయితే కేవలముగా ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు, ఎట్లా పెరిగాడు, ఏం చేశాడు, ఎట్లా చనిపోయాడు మాత్రమే చెప్తుంది. కానీ జీవుడు తర్వాత ఏమయ్యాడు అన్న విషయాన్ని కూడా వేదంలో ప్రతిపాదింపబడిన విషయాన్ని భూతత్వంలో చూపించడానికి వివరించేది పురాణం. కాబట్టి శృతి, స్మృతి, పురాణం. 4వది శిష్టాచారం. మాకు ఈ 3 కూడా అందుబాటులో లేవండి అంటే సమాజంలో పెద్దలైన వారు ఎట్లా ప్రవర్తిస్తారో వారిని చూసి అట్లా ప్రవర్తించడం ధర్మం. 5వది పై 4 ప్రమాణములు కూడా అందుబాటులో లేవు అనుకున్నప్పుడు అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి భగవంతుడు మాట్లాడుతుంటాడు, తప్పు ఈ పని చెయ్యకు, ఎందుకు అటువంటి పని చేస్తావని అంతరాత్మ మాట్లాడుతూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధం. కాబట్టి ఈ 5 కూడా ధర్మానికి ప్రమాణములు. అటువంటి ధర్మ ప్రమాణములలో మొదటిదైనటువంటి వేదము ఏది ఉన్నదో ఆ వేదమును వేదాంగములతో కలిపి చదువుకోవడం.
శిక్ష, వ్యాకరణము, జ్యోతిషము, ఛందము, నిరుక్తము, కల్పము, మీమాంస, న్యాయము, ధర్మశాస్త్రం,